తన తన దర్పాన్ని ప్రదర్శించుకోవడం గాను పోలీస్ కంట్రోల్ రూమ్కు పిలిపించుకొని వాళ్ళ చేత దండాలు పెట్టించుకొని వాళ్ళ చేత శాల్వాలు కప్పించుకొని వాళ్ళ చేత బోకేలు చేయించుకొని ఆ రోజు కూడా నేను నిజాయితీగా నిలబడతా, మాట మీద నిలబడతా అని చెప్పేసి పొంకనాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న రాత్రి జీవోకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి ఆ రోజు చెప్పారు కదా, దేనికోసము వీళ్ళేమన్నా దేశభక్తులా, దేశం కోసం పోరాడుతురా, ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ దిల్ రాజు గారి దిల్లుకు ఎంతగా అమ్ముడు అయినవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ రెగ్యులర్ షోస్ అంటే కేవలం 4 షోలు ఉంటుంది, మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఉంటుంది. కానీ దీనికి ఎగిలివారంగా 4 గంటలకే పోయి గేమ్ చేంజర్ చూడాలంట. మరి ఆ గేమ్ చేంజర్కు నిన్నేం గేమ్ చేంజర్ చేసిండో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మబ్బుల 4 గంటలకు లేచి ఇక తెలంగాణలోకి ఏం పనిపాట లేదు, ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము, నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు, ఢిల్లీ ఎప్పుడూ ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం. మొన్నటికి నిజామాబాద్లో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళును మాత్రమే ఆదరిస్తారు, అవిటికి మాత్రమే ఊపినిస్తారు కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు. ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా, ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగ అయినా కళ్ళు ఉంటుంది, తప్పకుండా దాని వెనుక మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఇలా ఆఖరికి నువ్వు తీసిన బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద, కళ్ళు మీద, తెలంగాణ ప్రజల సంస్కృతి మీద, ఆత్మల మీద, ఆప్యాయతల మీద తీసినటువంటి సినిమాకు నిన్ను ఎంత గొప్పగా ఆదరించారో నువ్వు మర్చిపోయినటువంటి, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీరు ఆ రోజు కూడా మీరు చూసినారు, అరే మా కోసం ఒక బలగం అద్భుతమైన సినిమా తీసుకుంటే ఊర్లల్లా పరదాలు కట్టుకొని ఎవరికి వాళ్ళుగా ఊరంతా సినిమాలు చూసి నేను ఎంత గొప్పగా ఆదరించిర్రో దాన్ని నువ్వు మర్చిపోయి ఇవాళ అవమానించే విధంగా కేవలం నీ సినిమాలు ఆంధ్రలో నడిపించుకోవడానికి కోసము ఇవాళ వాళ్ళను పొగుడుతూ మాట్లాడినటువంటి దిల్ రాజు గారు, మరి దిల్ రాజు గారి సినిమాని గారి అలాగే దిల్ రాజు గారికి ఎంతకు అమ్ముడు పోయిండో ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి మిగతా 2 షోలు మరి నీ బెనిఫిట్ కోసమో ప్రదర్శిస్తున్నారా అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు కూడా అందరూ అనుమాన పడుతూ ఉన్నారు. కాబట్టి కనీసము మాట మీద నిలబడ్డటువంటి వ్యక్తి ఇలా ఎవ్వరు ప్రశ్నించినా కూడా, ఎవ్వరు అడిగినా కూడా ఏదో ఒక దానిలో ఇరికియడము, కేసులు పెట్టేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, 6 గ్యారంటీలు అమలు చేసే దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ కేవలం ప్రశ్నించే వాళ్ళ మీదనే పెడుతూ ఇలా తెలంగాణను ఒక అయోమయానికి గురి చేస్తూ తెలంగాణను ఆగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని మనం అందరం కూడా ఖండిద్దాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మాట మీద నిలబడలేనటువంటి ముఖ్యమంత్రి గారి మాటను మనం అందరం కూడా తిరస్కరించాలి. ఇలా అదనపు షోలు ఎవరి కోసము, ఎవరి బెనిఫిట్ కోసము ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారో ఆ సినిమాటోగ్రఫీ మంత్రి పాపం ఆయనకి ఎట్టయినా విలువ లేదు, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ఆయన కూడా మస్తు మాట్లాడిండు, పానం పోయినా పర్వాలేదు, తలకా ఎగిపడ్డా పర్వాలేదు, అదనపు షోకు అవకాశం ఇచ్చేది లేదన్నటువంటి మాట్లాడినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు ఇవాళ వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.